నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? మేమైతే హిడెన్ వండర్స్, రహస్యంగా దాగి ఉన్న అద్భుతాలు, అదే న్యాచురల్ బిట్ కేవరన్స్. ఇగో లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా షోరూమ్ ఉంటుంది. మా వాళ్ళేమో టికెట్లు తీసుకుంటే నేను షోరూంలో కోడి బొమ్మలను మంచిగా పాములను అన్నిటినీ వీడియోలు తీస్తున్నా. ఇదనైతే మంచిగా అనిపించింది. ఇగో టికెట్లు తీసుకొని అయితే ఎంటర్ అవుతున్నాం. జిప్ లైన్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఇది అయిపోయినాక జిప్ లైనే చేయాలి. ఇగో ఈడనైతే మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది లోపలికి గుహ లోపలికి వెళ్ళాలంటే మనకు ఒక గైడ్ ఉండాలి. దీనికి స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మా స్లాట్ అయితే ఇగో మాకు 11:30 12 నుంచి 12:45కి మా స్లాట్ అన్నమాట. ఇక లోపలికి అయితే గైడ్తోనే ఎంటర్ అయినాం. గైడ్ అన్నీ మాకు అన్నీ ఇక్కడ చెప్పిండు అనమాట. ఇక లోపలికి ఎంటర్ కాగానే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇవైతే మొత్తం అంటే సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడ్డాయి అంట ఈ కేవ్స్. ఇవి కేవ్స్ అన్నమాట. వీళ్ళకి లోపలికి పోవాలంటే వాటర్ తీసుకోవద్దు, మళ్ళీ ఏదైనా ఫుడ్ తీసుకురావద్దు, అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్పిండు అన్నమాట. మళ్ళీ టార్చ్ లైట్ పెడితేనే ఇవి కనబడతాయి. టార్చ్ పెట్టుకొని ఫోన్కు టార్చ్ పెట్టుకుంటేనే కొంచెం మంచిగా కనబడతాయి. ఇవి వీడియోలో కూడా కవర్ అవుతాయి అని చెప్పిండు ఆయన. ఇక మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మళ్ళీ నడవాలంటే కూడా మంచి షూస్ ఉండాలి. షూజు అంటే చెప్పులు అవి అంటే స్లిప్పరీగా ఉండి పడిపోతాం అనమాట. అసలు అంటే లోపల నుంచి గుహ అంటే మస్తు లోతులో ఉంది ఈ గుహ. మళ్ళీ ఫుల్ హీట్ ఉంటుంది, హ్యూమిడిటీ అంటే ఫుల్ హ్యూమిడిటీ. ఇవైతే న్యాచురల్గా ఇది కనుగొనబడ్డాయి తెలుసా. ఈ కేవ్స్ని అయితే 4 స్టూడెంట్లు డిస్కవర్ చేసిర్రు. అది ఎప్పుడో తెలుసా? March 27, 1960లో 4 స్టూడెంట్స్ డిస్కవరీ చేస్తే మళ్ళీ పబ్లిక్గా అంటే ఓపెన్ చేసింది ఎప్పుడు అంటే July 3, 1964లో అన్నమాట. అంటే ఇప్పుడు మన పబ్లిక్గా చూడొచ్చు అనమాట. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి, ఎప్పటికి ఇట్లా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనం శాన్ ఆంటోనియోలో ఎవరినన్నా అడిగినామనుకో ఎక్కడ ప్లేస్ చూడాలి, ఏ హోటల్లో ఉన్నా కూడా ఫస్ట్ ప్లేస్ ఇది చూడమని చెప్తారనమాట. ఇది మోస్ట్ విజిటెడ్ ప్లేసు. నిజంగా తప్పనిసరి అందరు చూడాల్సింది. నాకైతే మస్తు అనిపించింది. అసలు మనం ఇవి లోపల ఎప్పుడు చేయలే కదా ఇటువంటి. నాకు ఈ వండర్స్ అలా చూడాలంటే మస్తు అనిపించింది. అసలు ఎంత బాగుందో తెలుసా. ఇదైతే టెక్సాస్లోనే కమర్షియల్ లార్జెస్ట్ కేవ్రన్స్ ఇన్ ద టెక్సాస్ అనమాట. అంత పెద్దగా ఉన్నాయి ఇవి కేవ్స్. దీన్ని టచ్ కూడా చేయొద్దు అనమాట. ఇదంతా పాయిజన్ లాగా ఉంటుందని టచ్ చేయొద్దు అనే చెప్పిండు గైడు. ఇది టచ్ చేయకుండా మనం నడవాలన్నమాట. ఇవన్నీ స్టెప్సే. అసలు ఎంత కంజెస్టెడ్గా ఉన్నాయి స్టెప్స్ అన్ని ఇరకట్లే. అవి ఏవి టచ్ చేయకుండా మంచిగా నెమ్మలంగా నడవాలన్నమాట. మళ్ళీ టైము ఇది ఒక 45 మినిట్స్ అనమాట. ఈ 45 మినిట్స్లో అసలు ఒకటే ఉడకపోతే అసలు దమ్ము కూడా వెళ్ళకుండా అట్లున్నదనమాట. ఇక చిట్టి తల్లి ఏమో లైట్ పట్టుకొని అదే ఫోన్లో లైట్ పెట్టుకొని నేను నా వీడియోలకి అంతా తీస్తుంది. ఈయననే గైడు. నేను లాస్ట్లో వీడియో తీసుకుంటూ వస్తున్నా. ఆయన టైం అయిపోతుంది అని చెప్పినా కూడా నేను మామూలుగా అన్నీ కవర్ చేసిన అనమాట. నిజంగా అయితే అసలు మస్తున్నాయి ఈ కేవ్స్ని చూడాలంటే. అసలు అబ్బా ఎంత మంచి ప్లేస్కి వచ్చినాం రా అనిపించింది అసలు ఎప్పుడన్నా అంతే నిజం. మీరు ఎవరికన్నా ఇది ఛాన్స్ ఉంటే ఇక్కడ ఎవరన్నా అమెరికాలో ఉంటే మాత్రం తప్పకుండా శాన్ ఆంటోనియోలో ఈ కేవ్స్ని మాత్రం తప్పనిసరి చూడండి అని చెప్తాను నేనైతే. ఇగో ఇప్పుడు మనం చూడబోయేది అసలు సిసలైన లైటింగ్ షో. ఇదొక ఎత్తు, ఇప్పటిదాకా ఒక ఎత్తు. లైటింగ్ షో ఇంకా ఎత్తు. అసలు లైటింగ్ షో అయితే రియల్గా మస్తు అంటే మస్తు బాగుంది. అసలు ఎప్పుడు అంత బాగా అనిపించలేదు. లైవ్గా చూసింది వేరుంటుంది కదా మనం అంటే ఇక గైడ్ చెప్తా ఉన్నాడు అనమాట. అసలు లైటింగ్ షో అంటే వేరే లెవెల్. నేను ఎప్పుడు చూడలే ఇంత మంచి లైటింగ్ షోను. అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్తో మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇక మాది రహస్య గుహల టూర్ అయితే అయిపోయిందనమాట. ఇక బయటకు వచ్చే దారే ఈడ కూడా ఎస్కలేటర్ ఉంటుంది కానీ అది పనిచేస్తలేదని ఇక నడుచుకుంటా వస్తున్నాం అనమాట. ఫుల్ నడవాలి.
నడిచి ఇక మొత్తం ఇట్లా మొత్తం ఉడకపోతాక ఇట్లా అయిపోయినాం. ఇక ఇవేమైతే న్యాచురల్ వాటర్ ట్యాంక్ అనమాట. Concrete and cars are their own prison bars, like the life I'm living in. నాకైతే మస్తు నచ్చింది. మీకేమనిపించిందని కమెంట్లో పెట్టుండ్రి. అసలు ఒక్క లైక్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మరవద్దు.